Good morning, children. In this session, we are going to see one more important numerical in electricity. ఇది ఒక కాంప్లెక్స్ సర్క్యూట్ బెటా. ఇందులో రెండు బల్బ్స్ ఉన్నాయి, రెండు రెసిస్టార్స్ ఉన్నాయి. ఈ రెసిస్టార్ R2 అందాం. ఈ బల్బ్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఇచ్చాడు 12 వోల్ట్ అని. దీని పవర్ కూడా ఇచ్చాడు 24 వాట్. W ఇస్తే వాట్. వాట్ అనేది దేనికి ఎస్ఐ యూనిట్? పవర్ కి. అంటే ఈ బల్బ్ పవర్ 24 వాట్. ఈ బల్బ్ రెండు టెర్మినల్స్ లో ఉండే పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే వోల్ట్ మీటర్ రీడింగ్ 12 వోల్ట్ అని ఇచ్చాడు. ఈ వైర్ లో వెళ్లే కరెంట్ ఎంతో కనుక్కోమంటున్నాడు. ఒక విషయం తెలుసుకోండి, P = V × I. పవర్ కావాలి అంటే వోల్టేజ్ ఇంటూ కరెంట్. దిస్ ఈస్ ద ఫార్ములా. మనకు కరెంట్ కావాలి కాబట్టి క్రాస్ మల్టిప్లై చేయండి బిడ్డ. P ఇక్కడ బై 1 అనుకుంటే క్రాస్ మల్టిప్లై చేస్తే V డినామినేటర్ లోకి వస్తుంది. I = P ఎంత? 24 వాట్. వాట్ దూరంగా రాయండి. బై వోల్టేజ్ 12 వోల్ట్. వాట్ బై వోల్ట్. వాట్ బై వోల్ట్ అనేది ఒక యాంపియర్ కి ఈక్వల్ బిడ్డ. 12 1s 12 2s అంటే 2 యాంపియర్ కరెంట్ వెళ్తుందమ్మా. ఇందులో నుంచి ఈ వైర్ నుంచి 2 యాంపియర్ కరెంట్ వెళ్తుంది. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వెళ్లే కరెంట్ 2 యాంపియర్. క్లియర్? ఈ సర్క్యూట్ లోకి రండి, ఈ వైర్ లోకి రండి. ఈ వైర్ ఇది బల్బ్ బి. ఈ బల్బ్ బి ఎంత కరెంట్ వెళ్తుంది బేటా? ఇందులో నుంచి 3 యాంపియర్ కరెంట్ వెళ్తుంది. ఇక్కడ పొటెన్షియల్ డిఫరెన్స్ 6 వోల్ట్ ఉంది. అంటే ఒకటి అర్థం చేసుకోండి, ఇది ఈ మొత్తం ప్యారలల్ లో ఉన్నాయి బిడ్డ. ఈ రెండు సిరీస్ లో మనం వోల్టేజ్ ని యాడ్ చేస్తే ప్యారలల్ లో ఉన్న వోల్టేజ్ కి ఈక్వల్ కావాలి బిడ్డ. ఇది 12 ఉంది, ఇక్కడ 6 ఉంది కాబట్టి 12 - 6 చేస్తే 6 వోల్ట్. అంటే ఈ రెసిస్టార్ లో పొటెన్షియల్ డిఫరెన్స్ 6 వోల్ట్. ఈ R2 ఈజీ కనుక్కోవచ్చు. మనం మ్యాజిక్ ట్రయాంగిల్ తెలుసుకుందామా? మ్యాజిక్ ట్రయాంగిల్ ఏంట్రా? మ్యాజిక్ ట్రయాంగిల్ VIR. R = ఏమవుతుందా బిడ్డ? V/I. ఏది కావాలో అది క్లోజ్ చేయండి. R = V/I. V ఎంత? 6 బై I ఎంత? 3 యాంపియర్. ఈ వైర్ మొత్తంలో 3 యాంపియర్ కరెంట్. 3 1s 3 2s అంటే ఇది 2 ఓం రెసిస్టార్. మనకి రెసిస్టార్ కూడా వచ్చేసింది. ఇప్పుడు ఇక్కడికి వద్దాం. ఈ రెసిస్టార్ ఎట్లా ఉంది బిడ్డ? ఈ మొత్తం సర్క్యూట్ ఈ రెండు సిరీస్ లో ఉన్నాయి. ఆ వచ్చిన దానికి ఈ రెండు ప్యారలల్ లో ఉన్నాయి. తర్వాత ఇది విడిగా ఉందంటే సిరీస్ లో ఉంది. 12 వోల్ట్ ప్యారలల్. ఇది మొత్తం 12 వోల్ట్ కన్జ్యూమ్ చేసుకుంది. మొత్తం పొటెన్షియల్ డిఫరెన్స్ 15 వోల్ట్. 15 లో 12 పోతే రిమైనింగ్ వోల్టేజ్ ఇది కన్జ్యూమ్ చేసుకుంటుంది బిడ్డ. అంటే 3 వోల్ట్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఉంటుంది ఇక్కడ. ఈ వైర్ లో వెళ్లే కరెంట్ 2 యాంపియర్, ఈ వైర్ లో వెళ్లే కరెంట్ 3 యాంపియర్. ఇక్కడ నుంచి 3 యాంపియర్ ఇలా వస్తుంది. 2 యాంపియర్ ఇక్కడికి వచ్చి ఈ రెండు కలిసిపోయి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 5 యాంపియర్ కరెంట్ వెళ్తుంది. ఎందుకంటే కరెంట్ స్కేలార్ క్వాంటిటీ. 2 యాంపియర్ 3 యాంపియర్ యాడ్ చేయండి. ఈ వైర్ లో నుంచి 3 యాంపియర్, ఈ వైర్ లో నుంచి 2 యాంపియర్, రెండు వచ్చి ఈ జంక్షన్ దగ్గర నుంచి 5 యాంపియర్ కరెంట్ ఇట్లా వెళ్తుంది బిడ్డ. అంటే ఇక్కడ నీకు కరెంట్ తెలుసు, వోల్టేజ్ తెలుసు, మళ్ళీ R కావాలి. R = V/I. ఇప్పుడు V ఎంత? 3 బై I ఎంత? 5. 3/5 అంటే ఎంత? 5 1s are 5, 5 0.6, 6 3s are 5 6 are 30. అంటే 0.6 ఓం అనేది ఈ రెసిస్టెన్స్. దిస్ ఈస్ ద క్వశ్చన్. ఇలా కాంప్లెక్స్ సర్క్యూట్ అడిగినప్పుడు ఇక్కడ మనం కొత్తగా వాడింది ఏం లేదు. పవర్ ఫార్ములా, ఓమ్స్ లా ఫార్ములా. పవర్ ఫార్ములా P = వోల్టేజ్ ఇంటూ కరెంట్. రెసిస్టెన్స్ ఫార్ములా V/I. మనకు తెలుసు కదమ్మా ఓమ్స్ లా. రెసిస్టెన్స్ = వోల్ట్ మీటర్ రీడింగ్ బై ఆమ్మీటర్ రీడింగ్ విచ్ ఈస్ ఆల్వేస్ కాన్స్టెంట్. ఇది ఇంపార్టెంట్ న్యూమరికల్. ఒకసారి మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి, మళ్ళీ ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఇదే మోడల్లో డిఫరెంట్ వాల్యూస్ తీసుకొని కూడా ప్రాక్టీస్ చేయండి. ఆల్ ది బెస్ట్.